ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. హిందీలో ఒక చాలా మంచి పాట ఉంది. జీనాయః మర్నాయః ఇస్కే సివ జానా కహా. బ్రతికినా చచ్చినా ఇక్కడే, ఇది వదిలి ఇంకెక్కడికి వెళ్తాము అని చెప్పేసేసి. కాబట్టి ఏదైతే భగవద్గీతలో చెప్పినంతగా కర్మ గురించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శాస్త్రంలో కూడా దాన్ని వివరణ అనేటువంటిది లేదు. ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, కర్మను ఎలా ఆచరించాలి, కర్మ ఫలితం మీద మనకు ఆశ అనేటువంటిది ఉండకూడదు, అలాగే కర్మ ఫలితం ఎలా సిద్ధిస్తుంది, ఎవరు శ్రేష్ఠ కర్మలు అని ఈ విధంగా కర్మ గురించి ద డీపెస్ట్ నాలెడ్జ్ మనకి శ్రీమద్ భగవద్గీతలో లభిస్తుంది. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాము, ఎప్పుడో ఏదో తర్వాత ఎప్పుడో వచ్చే జన్మలో ఏదో అనుభవిస్తాము, దానికి ఈ జన్మలో నుంచే ఎందుకు మనం కష్టపడిపోవాలి, ఇప్పుడు లైఫ్ను మనం ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చులే, అప్పుడు తర్వాత జన్మ అంటూ ఉంటే అప్పుడు ఆ జన్మలో చూసుకుందాంలే అని ఇలా చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు కర్మ సిద్ధాంతాన్ని. కానీ ఆధ్యాత్మికత మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి నేర్పిస్తుంది. మనం సునిశ్చితంగా కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన జీవితం యొక్క స్వర్గ నరకాలని మనమే తయారు చేసుకుంటాం. మన కర్మ ఆధారంగా మన జీవితాన్ని మనం స్వర్గంగానూ చేసుకోవచ్చు, నరకంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఒకసారి మన ప్రాక్టికల్ జీవితాన్ని మనం అనుభవం చేస్తే మనకు తెలిసేది ఏంటి అంటే, ఆ నరకంకి వెళ్ళి మనం ఏ రకమైన శిక్షలను అనుభవిస్తామో లేదో మనకు తెలియదు. కానీ నేటి మానవుడు బ్రతికున్నప్పుడు, జీవించి ఉన్నప్పుడే రకరకాలైనటువంటి దుఃఖాలని, తను చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇక్కడే ఆల్రెడీ అనుభవిస్తున్నాడు. కానీ అది మనం రియలైజ్ కాం. కాబట్టి కర్మ ఫలితాన్ని మనం ఏ విధంగా అనుభవిస్తాము, ఎన్ని రకాలుగా మనం దాన్ని మన లైఫ్లో మనం చూడొచ్చు అనేటువంటి అంశాన్ని ఇవాళ మనం లోతుగా అర్థం చేసుకుందాం. మన కర్మల యొక్క మొట్టమొదటి ప్రభావం దేని మీద పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ దాని ప్రభావం మన ఆలోచనల మీద పడుతుంది. మీరు అనుకోవచ్చు, అదేంటి సిస్టర్ నా ఆలోచనల మీద ఎలా పడుతుంది అని. చూడండి, ఈ కాలంలో శారీరక అనారోగ్యాల కన్నా మానసిక అనారోగ్యాలు చాలా ఎక్కువైపోయాయి. అంటే శారీరకంగా మనం చాలా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మనం సామాజిక మాధ్యమాల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య సలహాలు ఇస్తూనే ఉంటారు. ప్రతి దాన్ని తాగమంటారు, ప్రతి దాన్ని తినమంటారు, ఇది మానేయమంటారు, అది మానేయమంటారు. ఫైనల్గా ఏం తినాలో ఎవరికీ తెలియదు. కొంతమంది ఏమో పాలు తాగాలంటారు, కొంతమంది పాలే విషయం అంటారు, కొంతమంది ఏమో పెరుగు తీసుకోమంటారు, కొంతమంది పెరుగు వల్ల అన్ని జబ్బులు వస్తున్నాయి అంటారు. సో ఫైనల్గా పెరుగు పాలు తినాలో, తాగాలో, మానాలో, వాడాలో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాగ మనం శారీరక ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. కానీ ఇప్పుడు అందరూ ఎక్కువగా సతమతమవుతున్నటువంటి సమస్య మానసిక ఆరోగ్యం. ఇది కూడా మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితమే. ఎంతెంతైతే మన మనస్సులో విపరీత ఆలోచనలు, నెగిటివ్ వృత్తులు, నెగిటివ్ భావాలు వస్తూ ఉంటాయో అంతంతగా మన మనసే మనల్ని దుఃఖపెడుతుంది. మన మనసు వల్లనే మనం దుఃఖాన్ని అనుభవం చేస్తాము. సో దానికోసం ఎప్పుడో నరకానికి వెళ్ళడానికి వెయిట్ చేయక్కర్లేదు, అదేదో ఇప్పుడే మనం అనుభూతి చేస్తాం. అదేవిధంగా ఎవరిలో అయితే దివ్యమైన ఆలోచనలు, శ్రేష్ఠ సంకల్పాలు, ఉన్నతమైనటువంటి భావనలు ఉంటాయో వాళ్ళ మనసు వాళ్ళని చాలా సుఖపెడుతుంది. వాళ్ళ మనసు దూదిలాగా ఎగురుతూ ఉంటుంది. ఏ రకమైనటువంటి చీకు, చింత అనేటువంటిది ఉండదు. సో మన మనస్సులో సుఖం ఉండాలా, దుఃఖం ఉండాలా అని నిర్ణయించేటువంటి యమధర్మరాజు ఎవరు? మన యొక్క ఆలోచనలు.
మన ఆలోచనల తీరు బట్టి ఆ యమధర్మరాజు మనల్ని ఐదర్ స్వర్గానికన్నా పంపుతాడు, నరకానికన్నా పంపుతాడు. రెండో రకమైనటువంటి కర్మ ఫలితం ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్నటువంటిది సంబంధాలు, రిలేషన్స్. సంబంధాలకు కొరవేమీ లేదు. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత 20-30 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియని చుట్టాలను కూడా ఇప్పుడు మనం కలుసుకుంటున్నాం. ఎక్కడెక్కడో పొట్ట చేయి పట్టుకుని ఏదేదో దేశ విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని అందరినీ సామాజిక మాధ్యమాల ఆధారంగా, ఎందుకు మన ఇంటి పేరు ఎంటర్ చేయగానే అదే చెప్పేస్తుంది కదా, ఇదిగోండి మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళు పలానా దేశంలో ఉన్నారు, మీకు తెలిసేమో వీళ్ళని ఫ్రెండ్గా చేసుకోండి అని అదే చెప్పేస్తుంది మన ఇంటి పేరు బట్టి. అలాగే మనం పుట్టి పెరిగిన ఊరు బట్టి చెప్పేస్తుంది. లేదంటే మనం చదువుకున్న స్కూలు, నేను పలానా లేకే సెయింట్ జేవియర్స్ హైదరాబాద్ అని రాశాను అనుకోండి, ఇదిగోండి మీరు చదువుకున్న టైంలో సెయింట్ జేవియర్స్ హైదరాబాద్లో వీళ్ళు కూడా చదువుకున్నారు, వీళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఏమో గుర్తించండి అని అదే చెప్పేస్తుంది. సో రిలేషన్షిప్స్ యాక్చువల్గా తక్కువేమీ లేవు, చాలా ఎక్కువ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సంబంధాలు అయితే ఉన్నాయి కానీ అవి సత్ సంబంధాల్లాగా లేవు. అంటే ఆ సంబంధాల్లో సత్యమైనటువంటి మాధుర్యం కానీ, ప్రేమ కానీ, అర్థం చేసుకోవడం కానీ, గౌరవ మర్యాదలను ఇచ్చుకోవడం అనేటువంటిది లేదు. సో సంబంధాల నుంచి సుఖం పొందడానికి కూడా మంచి కర్మ చేసి ఉండాలి. ఎంతెంతైతే మనం మంచి కర్మ చేస్తూ ఉంటామో అంతంత మనకి సంబంధాల వల్ల సుఖం ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా సమాజంలో పిల్లల్ని తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లల కోసమే గురించే మనం వింటాం, కానీ తల్లిదండ్రుల్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ప్రాక్టికల్గా కూడా చూడడం జరుగుతుంది. పేరెంట్స్ని ఫారెన్ హాలిడేకి పంపుతారు. అమ్మ నువ్వు ఎప్పుడూ కూడా బంగారం వేసుకోలేదు, సరే నా ఫస్ట్ జీతంతో ఇదిగో నేను నీకు బంగారం గాజులు కొనిస్తాను అని చెప్పి ఎంతో ప్రేమగా చూసుకునే పిల్లలు కూడా చాలామందికి ఉన్నారు. అంటారు కదా, మా పిల్లలు మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూస్తారు. సో అందరు పిల్లలు తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వదిలేయట్లేదు. తల్లిదండ్రులను చాలా పట్టించుకుని వాళ్ళకి చిన్న అనారోగ్యం వచ్చినా వాళ్ళకి తీసుకెళ్ళి హెల్త్ చెకప్లు చేయించి వాళ్ళకి మెడికల్ కేర్ తీసుకుని సమయానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూస్తూ ఉంటాం. ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయనకే ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఆయన 80-90 సంవత్సరాలు ఉన్న వాళ్ళ తల్లినో తండ్రి గారినో తీసుకుని వస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఈయనకే ఒకరు చేసేలాగున్నారు, కానీ ఈయన ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఇంకా పట్టించుకుంటున్నారు. అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏమనుకుంటారు, ఫారెన్కి వెళ్ళాక తల్లిదండ్రులు మర్చిపోతారు అనుకుంటాను. అది అస్సలు నిజం కాదు. ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తారు, వీళ్ళని తీసుకెళ్తారు, ఏ చిన్నదైనా వీడియో కాల్ చేసి చూపెడతారు, వీళ్ళ గురించి అన్ని యోగక్షేమాలు కనుక్కుంటారు, వీళ్ళకి అన్ని వసతులు కలిగిస్తారు, వీళ్ళ కోసం మంచి ఇళ్ళు కొంటారు, కంఫర్టబుల్గా ఉండేటట్టు. కొంతమంది అయితే వీళ్ళకి పని వాళ్ళని పెట్టి వాళ్ళు డబ్బులు అక్కడి నుంచి పంపించే పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ విధంగా మన సంబంధాల వల్ల మనకి సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా కూడా మన కర్మ ఫలితం అనేటువంటిది జీవించి ఉండగానే ఇక్కడే తెలిసిపోతుంది. సో నా జీవితంలో నేను మంచి కర్మలు చేస్తున్నానా లేదా అని మనం ప్రత్యేకంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా సంబంధాల వల్ల నాకు సుఖం లభిస్తుంది, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఇది కుటుంబంలోనే అక్కర్లేదు, ఆఫీస్లో కూడా చూసుకోవచ్చు. ఆఫీస్లో నా ఎంప్లాయీస్ నేను చెప్పిన మాట వింటున్నారు, కరెక్ట్గా మంచిగా పని చేస్తున్నారు, నాకు గౌరవం ఇస్తున్నారు. దీన్ని బట్టి తెలిసిపోతుంది నేను చేస్తున్నటువంటి కర్మ మంచిది అనేసి. సో ఇట్స్ అన్ ఇన్స్టెంట్ డెసిషన్. చూడండి, అంత ఇన్స్టెంట్ నూడిల్స్ అని వండుకుంటారు కదా, 2 minutesలో అయిపోతుంది అని చెప్పేసి. అలాగా మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి రెండవది సంబంధ బాంధవ్య. మంచిగా ఉంటే మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి, లేదు అంటే చెడు రిలేషన్షిప్స్ ఉంటాయి, దానివల్ల మనకి దుఃఖం లభిస్తుంది. అలాగే కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఉన్నటువంటి మూడవది శారీరక ఆరోగ్యం. ఎంతెంతైతే మనకి ఈ శారీరక ఆరోగ్యం ఉంటుందో అంతంత వరకు మన తనువుతో మనం మంచి కర్మ చేసినట్టు దాని అర్థం. అయితే మీరు అనొచ్చు, అంటే ఏ జబ్బు రాదా అని. అది కాదు, జబ్బు వచ్చినా అది మనకి చాలా త్వరగా తగ్గుతుంది. దాని వలన మన ఆస్తులు పాస్తులు అన్నీ అమ్ముకోవాల్సిన అవసరం రాదు. సరైన వైద్య సహాయం అందుతుంది.
సరైన సహయోగ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా మన శరీరం త్వరగా నయమయ్యి మళ్ళీ మన యథావిధిగా మన పనులు మనం త్వరగా చేసుకునేటువంటి స్థితికి మనం వస్తాం. అదే ఈ తనువుతో అనేక పాపాలు కానీ చేసినట్లయితే దీర్ఘకాలికంగా మంచం మీద అలా పడి 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 వాళ్ళకి వాళ్ళు భారమయ్యి, ఇంట్లో వాళ్ళకి భారమయ్యి, దాచుకున్న డబ్బంతా పోయి అప్పులు పాలయ్యేటువంటి స్థితిలో కూడా కొంతమంది వెళ్ళిపోతారు. సో శారీరక ఆరోగ్యము అంటే ఎప్పుడు జబ్బు రాదని కదా, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు ఇవన్నీ దే ఆర్ హైలీ పొల్యూటెడ్. ఎందుకంటే హ్యూమన్ బాడీ, మానవ శరీరం అనేటువంటిది ప్రకృతితో కలిసి జీవించడానికి డిజైన్ చేయబడిన బాడీ. కానీ మనం ప్రకృతి అంటే ఏమనుకుంటాం, ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేసుకుంటే నేను చాలా మంచి ప్రకృతి మధ్యలో ఉన్నాను అనుకుంటాం. కానీ పీల్చేదంతా కార్బన్ మోనాక్సైడే. మనం రోడ్డు మీదకి వెళ్తే పీలుస్తుంది ఏంటి, ఆక్సిజన్ కాదు, కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తున్నాం మనం. ఇంకా కొన్ని ఆటోలు అవి చూస్తే వాళ్ళు గొట్టం పెట్టి మన మొహం మీదే కార్బన్ మోనాక్సైడ్ వదులుతున్నారా అన్నట్టు ఉంటుంది. సో జబ్బులు రాకుండా ఎలా ఉంది? అలాగే మనం తినేటువంటి ఆహారం, మనం తినేటువంటి కూరగాయలు, ఒక్కోసారి ఒకప్పుడు పాలు ఇంట్లోకి వస్తే పాలు కాగుతుంటే ఇంట్లో ఇల్లంతా పాలు కాగుతున్నాయన్న వాసన వచ్చేది, ఎవరో పాలు కాసుకుంటున్నారు అని. కానీ ఇప్పుడు మనం వంటింట్లో పొయ్యి ఎదురుగుండా నిల్చున్నా కూడా పాల వాసన రావు. ఓకే, ఇట్ ఇస్ సమ్ వైట్ లిక్విడ్, అది మనం పాలు అనుకుని సముదాయం చేసుకుని మనం తాగేస్తున్నాం. సో శరీరానికి జబ్బులు రాకుండా ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. బట్ దానివల్ల నాకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఏ లెవెల్లో నాకు నష్టం జరుగుతుంది. కొంతమంది చూడండి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి, అయినా చాలా త్వరగా కోలుకుంటారు. వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది, అమ్మో మీరు అంత యాక్సిడెంట్ నుంచి చాలా బాగా కోలుకున్నారండి, చాలా భలే నార్మల్ అయిపోయారండి, అసలు మిమ్మల్ని చూస్తే అంత పెద్ద యాక్సిడెంట్ అయిందని కూడా అనిపించదు అంటారు. అలాగే కొంతమంది చాలా చిన్నది, ఇంట్లో ఏదో జారి పడతారు అంతే, దానివల్ల భయంకరమైన పెరాలసిస్, పక్షవాతం కూడా వచ్చేలాంటి దెబ్బ తగిలేస్తుంది. సో మన శరీరంలో ఉన్న ఆరోగ్యం అనేటువంటిది, దానివల్ల మన జీవితం యొక్క క్వాలిటీ, మన జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది మన కర్మ ఫలితం ఆధారంగా ఉంటుంది. ఆ అనారోగ్యం వచ్చిన తర్వాత నేను దాని నుంచి ఎంత త్వరగా నేను కోలుకోగలిగాను, అండ్ అబవ్ ఎవ్రీథింగ్ నా మానసిక స్థితి అప్పుడు ఏ విధంగా ఉండింది. దాది జానకి గారు 104 సంవత్సరాలు జీవించారు. వారికి అనేక అనారోగ్యాలు ఉండేవి. అయితే దాదీని అందరూ అడిగేవారు, దాదీ మీకు ఇన్ని అనారోగ్యాలు వస్తుంటాయి కదా, మీకు విసుగు అనిపించదాని? నాకెందుకు విసుగు అనిపిస్తుంది అనేవారు. అదేంటి దాదీ ఇన్ని అనారోగ్యాలు వస్తే మరి మీకు బాధ, నొప్పి అవి ఉండవా అంటే దాదీ ఒకటే అనేవారు, నాకు నొప్పి ఉంది కానీ బాధ లేదు అనేసి. అంటే నొప్పికి దుఃఖానికి చాలా తేడా ఉంది. దాది ఏనాడు కూడా నాకు ఈ జబ్బు ఉంది కాబట్టి నేను ఇక్కడ సేవకు వెళ్ళలేను, నాకు ఇది అనారోగ్యం ఉంది కాబట్టి నేను వాళ్ళ క్లాసుకు రాలేనని ఎప్పుడు అనలేదు దాది. దాదీకి 102, 103 సంవత్సరాలప్పుడు కూడా మొత్తం భారతదేశం అంతా దాదీజీ ఈశ్వరీయ సందేశం ఇస్తూ తిరిగారు. ఒక్కోసారి ఎయిర్పోర్ట్ నుంచి అలాగ వచ్చి డైరెక్ట్గా క్లాస్ రూమ్కి వచ్చేసేవారు. అందరూ అడిగేవారు, దాదీ మేము అలసిపోయామంటే, మీరు అలసిపోతే మీరు ఉండండి నేను వెళ్ళిపోతాను, అక్కడ ఎంతోమంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పి దాదీ ఉత్సాహంతో వచ్చేసేవారు. అది అనారోగ్యం ఉన్నా కూడా దాదీ ఎప్పుడూ దాన్ని తన జీవితాన్ని ఎఫెక్ట్ అవ్వనివ్వలేదు. షీ డి నాట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ హర్ హెల్త్, హర్ బాడీ. తన జీవితాన్ని అనారోగ్యం కారణంగా ఆప్ చేసుకోలేదు. కాబట్టి శరీరం వల్ల మన జీవితంలో సుఖం లభిస్తుందా, దుఃఖం లభిస్తుందా కూడా, ఇది కూడా మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఉన్నటువంటి 3వ సాధనం. ఇంకా 4వది మన ఆస్తి వ్యవహారాలు. అనుకుంటారు ఎక్కువ డబ్బులు సంపాదించేస్తే వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు అనేసి, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు సుఖంగా లేరు అని. అలాగని డబ్బు అవసరం లేదని కాదు, డెఫినెట్గా అవసరమే. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు డబ్బు లేనిదే జరగదు. కానీ డబ్బు ఉన్నంత మాత్రాన డబ్బు వల్ల సుఖం వస్తుంది అనేటువంటిది కూడా శాశ్వతం కాదు. కొంతమంది చాలా ఉంటాయి, వాళ్ళు ఎన్నో ప్రాపర్టీస్ కోర్టు కేసుల్లో తిరుగుతూ ఉంటారు, లిటిగేషన్స్లో తిరుగుతూ ఉంటారు, అప్పుల్లో చిక్కుకుపోయి ఉంటారు, లేదంటే వీళ్ళు బోలెడు అప్పులు చేసి ఉంటారు.
రీసెంట్గా ఒకరిని కలవడం జరిగిందనమాట. చాలా ఆలీషాన్ బంగ్లాలో ఉన్నారు, చాలా అసలు ఇంట్లోనే టచ్ లిఫ్ట్ ఉంది వాళ్ళ ఇంట్లో. లైక్ మనం పెద్ద పెద్ద కార్పొరేట్ ఎంఎన్సీస్లో చూసే లిఫ్ట్ వాళ్ళ ఇంట్లో ఉంది, అది కూడా జస్ట్ 2 floors వెళ్ళడానికి. అనుకున్నాం అబ్బా బాగా చాలా బాగా ఉంది, చాలా బాగా ఉంది అని చెప్పి. తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కలవడం జరిగింది, ఇలాగా పలానా ఉంది అంటే వాళ్ళు మొత్తం చరిత్ర అంతా చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత అనిపించింది వాళ్ళకి ఆ ఇంట్లో అసలు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది అనేసి. బికాజ్ బయటకు మనం చూసి మనం అలా అనుకుంటూ ఉంటాం. అలాగే ఒక్కోసారి చూస్తూ ఉంటాము, ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే వెనకాతల బోల్డ్ అప్పులు ఉన్నాయనేసి. సో మన దగ్గర డబ్బు ఉన్నా దానివల్ల సుఖం పొందాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలి. చూడండి, కొంతమందికి బ్యాంకులో చాలా డబ్బులు ఉంటాయి కానీ అవి అవసరానికి రావు అంటూ ఉంటారు. నేను పలానా రోజుకల్లా ఇచ్చేస్తాను, నాకు ఇప్పుడు ఇమీడియట్గా క్యాష్ కావాలి, నాకు ఇప్పుడు ఇమీడియట్గా క్యాష్ కావాలి అని ఉన్నా కూడా అది సమయానికి ఉపయోగపడదు. సో డబ్బు కూడా ఎలాగైతే ఆరోగ్యం, సంబంధాలు ఇవన్నీ ఎలాగైతే ఒక రకమైన ప్రాప్తియో, ధనం కూడా ఒక రకమైనటువంటి ప్రాప్తి. అందుకే మనం లక్ష్మీదేవిని మనం పూజిస్తాం. కానీ ఆ ధనం వల్ల సుఖం పొందాలి అంటే కూడా మంచి కర్మ అనేటువంటిది ఉండాలి. ధనం వల్ల సుఖం పొందడానికి కూడా మనకి మంచి తలరాత అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే ఆ ధనం సద్వినియోగం అవుతుంది అంటే మనం పుణ్యకర్మలో ఉన్నట్టు. ఆ ధనం దుర్వినియోగం అయినా, చూడండి ఒక్కోసారి తల్లిదండ్రులు చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు కానీ పిల్లలు 1-2 సంవత్సరాలు తిరగకుండానే దాన్నంతా దుర్వినియోగం చేస్తారు. అంటే ఆ ధనం ఎలా వచ్చిందో అలాగే పోయింది. బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి. నేను ఇంత కష్టపడ్డానండి, నేను ఇంత ఇది చేశానండి, చూడండి ఇప్పుడు ఇలా అయిపోయింది. ఒక్కోసారి కొంతమంది ఎంతో ధనం సంపాదిస్తారు, తర్వాత దాన్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏమవుతారు, పక్కన పనిచేసే వాళ్ళు, మేనేజర్లు వాళ్ళందరూ తెలియకుండానే ధనం లీక్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాగ ధనం వల్ల కూడా మనం చాలా కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. సో ధనం ఉండడం కూడా ఒక మంచి విషయం అయితే ఆ ధనం వల్ల నా జీవితం యొక్క క్వాలిటీ ఎలా ఉంది. బై క్వాలిటీ ఐ డోంట్ మీన్ ఒక కారు ఉందా, ఒక ఇల్లు ఉందా అని కాదు, దానివల్ల నాకు సుఖం ఎంత లభిస్తుంది అనేసి. అవి లగ్జరీస్ చూడండి, ఈ కాలంలో ఈఎంఐలు వచ్చిన తర్వాత అందరి దగ్గర చాలా లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటున్నాయి. అండ్ యాక్చువల్గా మొన్న ఎక్కడో ఒక బోర్డు కూడా చదివారు, వాళ్ళు ఏంటంటే అన్ని రెంట్కి ఇస్తారంట. రెంట్కి ఇస్తారు అంటే నాకు ఆలోచన వచ్చింది, రెంట్కి ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఇప్పుడు పెళ్లి చూపులకి చూడడానికి వస్తారు కదా, అప్పుడు ఇంట్లో మంచి సోఫాలే లేకపోతే బాగోవు కదా, వీళ్ళు వాళ్ళకి రెంట్కి ఇస్తారనమాట. ఆ పెళ్లి చూపులు జరిగినంత టైంకి వాళ్ళు తెచ్చి అవన్నీ పెట్టేసి వెళ్తారు. సో పెళ్లి చూపులు అయ్యాక వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట. సో ఇలాగ రకరకాల చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ లగ్జరీ. సో దట్ మనీ వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఈజ్ ఇట్ గివింగ్ మీ హ్యాపీనెస్? నా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీనెస్ ఇస్తుందా? నేను ఎవరి కోసమైతే అది సంపాదించానో వాళ్ళు దాన్ని సద్వినియోగం చేయగలుగుతున్నారా? ఇదంతా కూడా ధనం వెనకాతలు ఉన్న కర్మ ఫిలాసఫీ. సో కర్మ ఫిలాసఫీ అనేటువంటిది మనం కానీ స్టడీ చేస్తే ఫైనల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నా జీవితంలో ఉన్నటువంటి ఏ సుఖానికి కానీ ఏ దుఃఖానికి కానీ వేరే వాళ్ళు ఎవ్వరూ బాధ్యులు కారు. లీస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అస్సలు బాధ్యుడు కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ నిందించినా పొగిడినా ఫస్ట్ భగవంతుడు. బట్ భగవంతుడు కూడా ఒకటే చెప్తారు, నేను ఎప్పుడూ కూడా మీ కర్మలోనూ మీ కర్మ ఫలితంలో నేను ఇంటర్ఫియర్ కాను. ఐ జస్ట్ గివ్ యూ ద పాత్. నేను మీకు దారి చెప్తాను, తర్వాత చెయ్యడం చెయ్యకపోవడం మీ ఇష్టము. బికాజ్ భగవంతుడు అత్యంత ఉన్నతమైనటువంటి న్యాయ నిర్ణేత, ధర్మరాజు. కాబట్టి ఆయన ఎప్పుడు ఎవరి యొక్క కర్మలోనూ వారు ఇంటర్ఫీర్ అనేటువంటిది కారు. అలాగే మనం చాలా కెరియర్ అనుకోవచ్చు. ఒక్కోసారి అనుకుంటాం, నేను ఇంత కష్టపడి చదివినా నాకు సీట్ రాలేదు, మా ఫ్రెండ్ని నేను చూశాను ఎంత ఆడతా పాడతా ఈజీగా తీసుకునేవాడు, వాడికి మాత్రం నాకన్నా మంచి ర్యాంక్ వచ్చిందని. డెఫినెట్లీ దెర్ ఈస్ కర్మ ఫిలాసఫీ దేర్. ఎందుకంటే మీరు ఆ ఫ్రెండ్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు బట్టే చూశారు, కానీ చిన్నతనం నుంచి మీరు చూడలేదు, మీ చిన్నతనం నుంచి ఉన్న జీవితం ఆ వ్యక్తికి కూడా తెలియదు.
సో ఇలా కెరియర్లో సక్సెస్ కావాలన్నా ఏది కావాలన్నా చూడండి అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పలానాది చేస్తే కంపల్సరీ ఐఐటి సీట్ వచ్చేస్తుంది అంటారు, పలానాది చేస్తే కంపల్సరీ ఐఏఎస్ వచ్చేస్తుందని ఇలా రకరకాలుగా ఏవేవో చేస్తూ ఉంటారు. ఫైన్, అది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది, వాళ్ళకి చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, ఇందులో తప్పైన విషయం ఏమీ కూడా లేదు. అవన్నీ చేస్తూ కూడా ద ఫస్ట్ థింగ్ టు పే అటెన్షన్ ఈజ్ ఆన్ మై కర్మ. ఎందుకంటే కర్మ అనేటువంటిది ఈజ్ ద లాస్ట్ స్టాప్. మనం ఆలోచనలో వచ్చిందా ఓకే, వాచాలోకి వచ్చిందా కూడా ఓకే, కానీ ఒకసారి చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ అది వెనక్కి రాదు. సో ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కర్మ, ఈజ్ అవర్ యాక్షన్. కాబట్టి చాలామంది చూడండి, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మనకి చెప్పేవారు ఆలోచించి పని చేయాలి, కానీ ఇప్పుడేమంటున్నారు, చేసే తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటారు. ఇంకా తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు. దాని కాన్సిక్వెన్స్ ఇంకోటి కూడా ఏమనుకుంటాము అంటే, మనం చాలాసార్లు మనం పట్టుబడితేనే కదా ఎవరికన్నా తెలుస్తుంది అని. దట్ ఈస్ వెరీ ట్రూ, పట్టుబడితేనే ఎవరికన్నా తెలుస్తుంది. కానీ ఆల్రెడీ మీ కర్మ అనేటువంటి బ్యాంకులో మీకు ఒక అకౌంట్ ప్రతి ఆత్మకి ఉంటుంది, అందులో తప్పకుండా జమ అవుతుంది. అండ్ కొంతమంది ఏమంటారు, నేను ఇవన్నీ ఎందుకు నమ్మాలి, ఇవన్నీ నేను నమ్మను, నాకు ఎలా నచ్చితే నేను అలాగే ఉంటాను. డెఫినెట్గా ఉండొచ్చు, ఎవరిని ఫోర్స్ చేయలేరు. బట్ ఆ తర్వాత నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత మనకి జీవితంలో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. పేరెంట్స్ ఎంతో చెప్తూ ఉంటారు, మంచిగా చదువుకోండి, సిన్సియర్గా స్కూల్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి అని. ఆ టైంలో పట్టించుకోకుండా తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటినా ఏ ఉద్యోగం లేకుండా ఇంకా అమ్మా నాన్నకు వచ్చే పెన్షన్ మీదే మనం బతుకుతున్నాం అనుకోండి, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? ఏమనుకుంటాం, చిన్నప్పుడు నువ్వు నన్ను మంచి స్కూల్కి తీసుకెళ్ళలేదు, లేదంటే పలానా మంచి కాలేజ్లో నాకు సీట్ నువ్వు సంపాదించలేదు, ఇవన్నీ మనం అప్పుడు పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అప్పుడు బ్లేమ్ చేసి ఇంక ఉపయోగం ఏమి ఉండదు. సో అందుకని ఆధ్యాత్మిక సిద్ధాంతాల్లో ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఎంత సత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివో కర్మ సిద్ధాంతం కూడా అంతే. దానికి జాతి భేదం, మత భేదం, ధనాపేద భేదం, ఏ భేదము దానికి లేదు. ఇట్స్ ది అల్టిమేట్ లా. అందుకే మహాత్మా గాంధీ గారు అనేటువంటి వారు, మనం అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు కానీ మనస్సాక్షి నుంచి తప్పించుకోలేం. సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిసైడ్ చేస్తుంది. ఇవాళ మనం కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతకచ్చు, కానీ ఇవాళతో జీవితం అయిపోదు కదా, 100 ఏళ్ల వరకు ఉంటుంది. పోనీ అట్లీస్ట్ 100 ఏళ్ళు కాకపోయినా 60-70 ఏళ్ళ వరకన్నా ఉంటుంది జీవితం. టిల్ దట్ లాస్ట్ సెకండ్ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి? సో అందుకనే మన జీవితాన్ని స్వర్గంగా చేసుకున్నా నరకంగా చేసుకున్నా అది 100కి 200% మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం నరకంలోకో స్వర్గంలోకో వెళ్ళక్కర్లేదు సుఖ దుఃఖాలను అనుభవించడానికి. మన జీవితంలో మనం చేసుకునే కర్మల ఆధారంగా మన స్వర్గ నరకాల్ని మనమే తయారు చేసుకుంటాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.